ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనను విమర్శిస్తూ గాంధీ భవన్ ఎదుట నయవంచన పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ లీడర్లు. 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామంటున్నారు లీడర్లు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనను విమర్శిస్తూ గాంధీ భవన్ ఎదుట నయవంచన పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ లీడర్లు. 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామంటున్నారు లీడర్లు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు. మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ చంద్రిక. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాన్ని మరింత వేగవంతం చేయబోతుంది. తెలంగాణలో మెజార్టీ లోక్సభ స్థానాలను కైవసం చేసుకోవడానికి ఇప్పటికే ఒక కార్యాచరణను రూపొందించుకొని పనిచేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మోదీ సర్కార్ గత 10 ఏళ్ల పాలనలో ఏం చేశారు, తెలంగాణ ప్రజలను మోసం చేశారు, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సంబంధించిన, అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలను కూడా ఏ విధంగా మోసం చేశారు అనే దానిపై వివరించడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బీజేపీపై ఒక ఛార్జ్షీట్ విడుదల చేయబోతుంది. చూడొచ్చు, గాంధీ భవన్లో ఒక వేదికను కూడా ఏర్పాటు చేశారు. నయవంచన, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీపై ప్రజా ఛార్జ్షీట్ ఆవిష్కరణ అనే పేరుతోని కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. దీనికి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, దాంతోపాటు ఏఐసీసీ సెక్రటరీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ హాజరు కాబోతున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతానికి ఏం చేసింది, ఏం లేదు అనేది కూడా కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి చెప్తున్న మాట. సో ఇప్పుడు ఈ కార్యక్రమం సంబంధించి మరి కాసేపట్లో మొదలు కాబోతుంది. మనతోని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అన్న, చెప్పండి, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇవాళనే ఇది ఏర్పాటు చేసుకోవడం కారణాలు? 2014లో మోడీ గారు చాలా తీయటి వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు నమ్మి ప్రజలు ఓటేసినారు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి. అంటే ఇప్పటి వరకు దాదాపుగా 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఉన్న ఉద్యోగాలు పీకేశారు. పబ్లిక్ సెక్టర్ కంపెనీలను మూసేశారు. కేవలము పెత్తందారులను, బడా కాంట్రాక్టర్లని, అదాని, అంబానీ లాంటి పెత్తందారులను పెంచడం తప్ప వీళ్ళు ఇప్పటివరకు చేసింది ఏమీ లేదు. ప్రజలని మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి నయవంచన చేశాడు. అందుకే ఆ నయవంచన మీద మేము ఇలా ఛార్జ్షీట్ విడుదల చేస్తూ ఉన్నాం. ఆయన ఏ రకమైనటువంటి వాగ్దానాలు చేశారు, నోరు నుంచి వాగ్దానాలు చేసి బీద ప్రజల ఓట్లు ఏ రకంగా దండుకున్నారు, తర్వాత వాళ్ళని ఏ రకంగా నయవంచన చేశారు. ఇలా డీజిల్, పెట్రోల్ ధరలు 70 రూపాయలు ఉండే, ఇవాళ 110 రూపాయలు పోయినాయి. సామాన్యుడు వాడుకునే స్కూటర్ మీద వారు ఫ్యామిలీని ఎత్తుకొని తిరగలేని పరిస్థితి. గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా పెరిగినాయి, నిత్యావసర సరుకుల ధరలు ఏ విధంగా పెరిగినాయి. అసలు సామాన్యుడిని అన్ని రకాలుగా మోసం చేసినటువంటి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రజలు మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్ని రకాల మోసాలు, కేవలం మతం పేరిట, దేవుళ్ళ పేరిట, శ్రీరాముని పేరిట ఓట్లాడడం, ప్రజల్ని మోసం చేయడం, పెత్తందారు బడా వ్యాపారం పెంచడం, ఈ రకంగా జరిగినటువంటి కారణాల వల్ల వారిని దించాల్సిందే అనే పట్టుదలతో ప్రజలున్న ఈవేళ ఛార్జ్షీట్ విడుదల చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఛార్జ్షీట్ విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమం కొనసాగుతుందా, లేకపోతే ఇక్కడనే చేసి ఇది ముగిస్తారు? హైదరాబాద్లో ఇవాళ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, దీపాదాస్ గారు విడుదల చేస్తూ ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ఛార్జ్షీట్లు పంపుతాము. ఆయా కార్యక్రమాలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అక్కడ ఉన్న అభ్యర్థులు ఈ ఛార్జ్షీట్ విడుదల చేస్తారు, ప్రజల వరకు తీసుకెళ్తారు. సో చంద్రిక, చూడొచ్చు, మరి కాసేపట్లో ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గాంధీ భవన్ చుట్టుపక్కల మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిళ్ళు. నయవంచన, 100 ఏళ్ల మోసం, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం, విద్యా సంస్థల ఏర్పాట్లో మోసం, తెలంగాణకు ఒక IIM, IIIT, కేంద్ర యూనివర్సిటీ, మెడికల్ కాలేజీలు ఇయ్యలేదు, నవోదయ, అదేవిధంగా కేంద్ర విశ్వవిద్యాలయ ఏర్పాట్లో తెలంగాణపై వివక్షత అంటూ మరొక ఇట్లా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గాంధీ భవన్లో ఇలాంటి ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా మొత్తం కనబడుతూ ఉన్నాయి. ఒక్కొక్క అంశాన్ని బేస్ చేసుకొని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అటువైపు చూసుకుంటే నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ పూర్తిగా సర్వనాశం అయిపోయింది. 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిలో 42% నిరుద్యోగత ఏర్పడింది. మూడింతలైన దేశం
అప్పులు అంటే మోదీ సర్కారు ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలంలో విపరీతమైన అప్పులు పెరిగిపోయాయి. దేశంలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు 55 లక్షల కోట్ల అప్పులుంటే మోదీ సర్కార్ వచ్చిన తర్వాత 183.67 లక్షల కోట్లకు సంబంధించిన అప్పులు పెరిగిపోయాయి. కేవలం 10 ఏళ్ల కాలంలోనే ఇంత అప్పుల దేశంగా మారిపోయింది అనేది ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శిస్తున్నారు. సో మొత్తానికైతే 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకు మోదీ సర్కారు చేసింది ఏం లేదు. అదేవిధంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా మోదీ సర్కారు చేసింది ఏం లేదు. ప్రతి అకౌంట్కు అంటే నిరుపేదలకు సంబంధించిన ప్రతి అకౌంట్లకు కూడా 15 లక్షల రూపాయలు జమ చేస్తామని అకౌంట్ తెరుచుకోమని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి వేయలేదు అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి నేతలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని కూడా చెప్పారు. ఇప్పటివరకు 10 ఏళ్ల కాలంలో అసలు ఉద్యోగాల భర్తీ అసలు జరగలేదు. దేశవ్యాప్తంగా దేశ ప్రజలను మోసం చేశారనేది కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. యువ నాయకులు ఉన్నారు, చరణ్ కౌశిక్ యాదవ్, చెప్పండి ఏ విధంగా దీన్ని జనాల్లోకి తీసుకువెళ్తుంది? అంటే భారతీయ జనతా పార్టీ 2014 అధికారంలోకి వచ్చేటప్పుడు నిరుద్యోగులందరికీ మాట ఇచ్చి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 10 సంవత్సరాల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలా 7 లక్షల ఉద్యోగాలు మాత్రం ఇచ్చి ఈ దేశంలో 28% నిరుద్యోగం పెరుగుతుందని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది. అదే కాకుండా పెట్టుబడిదారులకు 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి రైతాంగాన్ని పట్టించుకోలేదు. అదే కాకుండా 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేయడంతో 1,86,000 కోట్ల రూపాయల పెట్టుబడిదారుల మేలు జరిగింది తప్ప ఈ దేశ ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్ల అప్పు చేసే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 160 లక్షల కోట్ల అప్పు చేసిన మాట వాస్తవం. జీడీపీ పతనం అవుతా ఉంది, రూపాయి పతనం అవుతా ఉంది, ఎగుమతులు తగ్గిపోతా ఉన్నాయి, దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఆహార కొరతతో ప్రజలంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు, అధిక ధరలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కూడా భారతీయ జనతా పార్టీ తీవ్ర అన్యాయం చేసింది. ఎందుకంటే బయ్యారం స్టీల్ కంపెనీ ఇవ్వలే, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, తెలంగాణకు ఒక జాతీయ ప్రయారిటీ ఇవ్వకుండా, కనీసం నవోదయ స్కూల్ ఇవ్వకుండా, దేశవ్యాప్తంగా 156 మెడికల్ కాలేజ్ ఇచ్చి భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ వివరించే దానిలో భాగంగా నయవంచన అనే 10 ఏళ్ల మోసం 100 ఏళ్ల విధ్వంసం జరిగిందనే దాని కార్యక్రమం కోసం ఈరోజు ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక చూడొచ్చు, మనతోని మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి వచ్చారు. సార్ ఏంటి సార్ ఇది ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం? నువ్వు అసలు దుమ్ము లేపినవాన్ని కోమరెడ్డి వెంకరెడ్డి వచ్చారు. ఇది అయితే నయవంచన 100 ఏళ్ల మోసం, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం పేరుతోనైతే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేయబోతుంది. మరి కాసేపట్లో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమం రాబోతున్నారు. అదేవిధంగా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా కార్యక్రమం రాబోతున్నారు. పూర్తిగా పెద్ద ఎత్తున మోదీ సర్కారు చేస్తున్న మోసాలపై వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరు హాజరుగా సార్ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా మంత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తారు. అన్న ఇస్తా అంటే అడుగు, ఇస్తా అంటే అన్న నేను అడుగుతా. మోదీ సర్కార్కు సంబంధించి ఫెయిల్యూర్స్ను జనాల్లోకి తీసుకెళ్ళాలి, తెలంగాణ ప్రాంత ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతోనైతే వెళ్తున్నారు. సో చూడాలి ఏ విధంగా తీసుకెళ్ళాలి. అంటే ఈ 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి దుర్మార్గము, దౌర్జన్యము ఇవన్నిటినీ కూడా ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఎందుకంటే అంత బాగానే ఉంది, అచ్చేదిని తెస్తామని చెప్పి వచ్చినటువంటిది ఎంత చెత్త దినాలు తీసుకొని వచ్చిండు అనేటటువంటి ప్రజల ముందు మేము పెట్టాలి. దానికి సంబంధించినటువంటి వివరణలో భాగంగా ఈరోజు తెలంగాణ సర్వసభ్య సమాజానికి తెలియజేసేది ఛార్జ్షీట్. ఎందుకంటే బీజేపీ వైఫల్యాలు అటు విద్య అయినా, వైద్యమైనా, లేకపోతే ఉపాధి ఉద్యోగాలైనా, లేకపోతే మహిళల భద్రత అయినా, లేకపోతే విధానాల్లో తీసుకొచ్చినటువంటి మార్పైనా అన్ని విషయాల్లో కూడా ఈరోజు బీజేపీ అన్ని రకాలుగా కూడా వైఫల్యం చెందింది. ఆ వైఫల్యాలని ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకొని పోవడమే మేము తీసుకున్నటువంటి కార్యక్రమం. ఇది మొత్తానికైతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బీజేపీ వైఫల్యాలు, మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు దేశవ్యాప్తంగా ఉన్న దేశ ప్రజలకు చేసింది ఏం లేదు అనే అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఇవాళ బీజేపీ పైన ఒక ఛార్జ్షీట్ విడుదల చేపుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే తరహాలో తెలంగాణ ప్రాంతంలోనే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, అదేవిధంగా ఎమ్మెల్యేల పైన ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఛార్జ్షీట్ విడుదల చేశారు. అక్కడ అసెంబ్లీ ఏరియాలో, ఆ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు చేసిన అవినీతి అక్రమాలు కావచ్చు, వైఫల్యాలు కావచ్చు, అవన్నీ ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళ్ళింది. సేమ్ అదే తరహాలో ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంతగానో ప్రాబల్యం చూపే అవకాశం లేదు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని టార్గెట్గా చేసుకొని బీజేపీ వైఫల్యాలను మోదీ సర్కారు గత 10 ఏళ్ల కాలంలో 100 ఏళ్ల విధ్వంసం ఏ విధంగా జరిగిందనే అంశంపైన వాళ్ళ ఛార్జ్షీట్
షీట్ విడుదల చెబుతున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ దీపాదేశ్ మున్షి గాంధీ భవన్కు చేరుకోబోతున్నారు. వారు వచ్చిన తర్వాత ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఈ ఛార్జ్షీట్ గాంధీ భవన్లో విడుదల చేయడంతో పాటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో జిల్లా స్థాయిలో కూడా తీసుకెళ్లి అక్కడ కూడా విడుదల చేస్తామని కూడా చెప్తున్నారు.